నమస్తే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేడి ఇంకా తగ్గక ముందే పార్లమెంట్ ఎలక్షన్ మూడ్లోకి వెళ్లిపోయాయి పార్టీలన్నీ. గెలిచిన ఉత్సాహంతో కాంగ్రెస్, గతం కన్నా బలం పుంజుకున్నామనే ఊపుతో బీజేపీ లోక్సభ స్థానాలపైన ఫోకస్ చేశాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ఎలాగైనా పార్లమెంట్ ఎన్నికల్లో పైచేయి సాధించాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇలా ఎవరికి వారు కనీసం 10 నియోజకవర్గాల్లో గెలుపుపైన టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. ఇక రేపు రాష్ట్రానికి రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం టార్గెట్ 10 పైని క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు. అటు కాంగ్రెస్ ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించగా జనవరి నుంచి లోక్సభ నియోజకవర్గాల వారీగా రివ్యూలకు రెడీ అవుతోంది బీఆర్ఎస్. ఏ పార్టీ ఏ లోక్సభ నియోజకవర్గాన్ని టార్గెట్ చేసింది, ఆ నియోజకవర్గాన్ని టార్గెట్ చేయడం వెనుక వ్యూహమేంటి? విశేషాలు అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ మనకు అందుబాటులో ఉన్నారు. సో కళ్యాణ్, గుడ్ ఈవినింగ్. మనం చూసినట్లయితే లోక్సభ సమరం ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఆ హీట్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ఒక అడుగు ముందుకే వేసింది, అధికారంలో ఉంది కాబట్టి ఇప్పటికే ఇన్ఛార్జీలను కూడా మంత్రుల్ని పెట్టడం జరిగింది. అక్కడ అన్ని రివ్యూస్ కూడా చేస్తున్నారు. మరోవైపు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ కూడా కదర రంగంలోకి దిగడానికి సిద్ధమయ్యారు. సో మీ అనాలిసిస్ ఏంటి దీనికి సంబంధించి? వై టార్గెట్ 10 అంటే ఏం చెప్తారు? సంధ్య, తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అందులో ఎంఐఎం, హైదరాబాద్ ఎంఐఎం కంచుకోట ఒక స్థానాన్ని జనరల్గా అన్ని పార్టీలు పక్కన పెడుతుంటాయి. అయితే ఈసారి దానిపై కూడా కాంగ్రెస్, బీజేపీ రెండు హైదరాబాద్ పై కూడా ఫోకస్ చేశాయి. అయినప్పటికీ మిగిలిన 16 సీట్లలో 3 పార్టీలు కూడా ఈసారి ఖచ్చితంగా ట్రయాంగిల్ ఫైట్ ఖచ్చితంగా ఉంటుందని మనం భావించవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కొంత వెనుకబడ్డా, గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ కేవలం ఒకే సీటుకు పరిమితమైంది 2018 అసెంబ్లీ ఎన్నికల్లో. అయితే ఆ తర్వాత 19లో జస్ట్ 6 నెలల వ్యవధిలో వచ్చిన లోక్సభ ఎన్నికల్లో మాత్రం 4 లోక్సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. అంటే మోడీ చరిష్మా అనేది కొంత ఖచ్చితంగా బీజేపీకి అప్పుడు వర్కౌట్ అయింది, ఇప్పుడు కూడా వర్కౌట్ ఉందనే భావనలో బీజేపీ ఉంది. మొన్నటి ఎన్నికల్లో 8, గతంలో కేవలం ఒకే అసెంబ్లీ స్థానం గెలుచుకున్న బీజేపీ ఆ తర్వాత 2 ఉప ఎన్నికలు గెలుచుకున్నప్పటికీ ఓవరాల్గా ఇప్పుడు 8 అసెంబ్లీ స్థానాల్లో పాగా వేసింది. దీంతో ఈసారి ఖచ్చితంగా 10 సీట్లను గెలుచుకుంటాం లోక్సభ స్థానాలనే ధీమాగా కమల్నాథులు ఉన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది కాబట్టి మొన్నటి ఫలితాలను బేరీజు వేసుకున్నప్పుడు 9 లోక్సభ స్థానాల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది. కాబట్టి 10 స్థానాల్లో గెలవాలనే ధీమాగా కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకు వెళ్తుంది. అయితే గత లోక్సభ ఎన్నికల్లో 9 లోక్సభ స్థానాలను గెలుచుకొని తెలంగాణలో అతిపెద్ద పార్టీగా అప్పుడు ఉంది బీఆర్ఎస్ పార్టీయే. కాబట్టి ఇప్పుడు కూడా 9ని దాటి 10కి చేరువ కావాలి అంటే 3 ప్రధాన పార్టీలు కూడా డబుల్ డిజిట్ మార్క్ చేరాలి, అంటే 10కి పైగా దక్కించుకోవాలని టార్గెట్ చేసుకున్నాయి. అందులో ఎవరి బలాలు ఎక్కువగా, అంటే బలమైన నాయకుడు ఉండడం కావచ్చు, మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో ఓట్లు రావడం కావచ్చు, లేదంటే మొదటి నుంచి ఆ పార్టీకి బలమైన లోక్సభ స్థానం పరిధి కావచ్చు. ఈ రకంగా చూసుకొని ఏ పార్టీకి ఆ పార్టీ కొన్ని స్థానాలను ముఖ్యంగా టార్గెట్ చేశాయి. కనీసం 10 స్థానాలు గెలుచుకోవాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాయి. అందులో భాగంగానే ఆల్రెడీ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి కొంతమంది మంత్రులకు 2 నియోజకవర్గాలు కూడా ఇచ్చారు. ఇన్ఛార్జిగా నియమించింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి, లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి రివ్యూ చేశారు. చేవెళ్ల అభ్యర్థిగా రంజిత్ రెడ్డిని కూడా ఆల్రెడీ ప్రకటించింది బీఆర్ఎస్. మిగిలిన స్థానాలకు జనవరి నుంచి, అంటే వచ్చే కొత్త సంవత్సరంలో రివ్యూలు చేయబోతుంది. ఇక రేపు బీజేపీ కీలక నేత అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. ఆయనకు లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అఫీషియల్గా రాకపోయినా పూర్తిగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో అమిత్ షానే ఫోకస్ చేయబోతున్నారు. ఇందులో భాగంగానే రేపు ఆయన తెలంగాణకు వస్తారు. వచ్చి ఇక్కడ నాయకులందరితో, బీజేపీ నాయకులందరితో కూడా గ్రామస్థాయి నాయకులతో సహా భేటీ అయి దిశానిర్దేశం చేయబోతున్నారు. కనీసం 10 లోక్సభ స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్ళబోతుంది. బీజేపీ ముందుగా ఎక్కడెక్కడ టార్గెట్ చేసింది, బీజేపీ టార్గెట్ చేసిన 10 లోక్సభ స్థానాలు ఏంటి మనం ఇప్పుడు చూద్దాం. బీజేపీ నుంచే స్టార్ట్ చేద్దాం. మొదటి నియోజకవర్గం బండి సంజయ్, కరీంనగర్. ఇది బీజేపీ సిట్టింగ్ స్థానం కూడా సంధ్య. గత ఎన్నికల్లో బండి సంజయ్ అక్కడ గెలిచారు. బీఆర్ఎస్ పార్టీకి 4,08,000 ఓట్లు వస్తే బీజేపీకి 4,98,000 ఓట్లు వచ్చాయి. దాదాపు 89,000 భారీ మెజార్టీతో బండి సంజయ్ గెలిచారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో చాలా డిపాజిట్ కూడా కోల్పోయిన పరిస్థితి. అయితే ఈసారి కూడా దీనిపై బీజేపీ మళ్ళీ ఖచ్చితంగా ఫోకస్ చేసింది. ఎందుకంటే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా మొన్నటి వరకు పనిచేశారు. ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శి. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చాలా స్వల్ప తేడాతో కరీంనగర్లో ఓడిపోయారు. గతంతో పోలిస్తే బండి సంజయ్ ఇమేజ్ కానీ, బీజేపీ ఊపు కానీ కొంత పెరిగింది ఆ నియోజకవర్గంలో కూడా. ఈవెన్ కరీంనగర్ లోక్సభ స్థానంలో కూడా గతంలో వచ్చిన అసెంబ్లీ స్థానాలను కంపేర్ చేసుకున్నప్పుడు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఓట్లు వచ్చాయి. కాబట్టి ఈ స్థానాన్ని ఖచ్చితంగా మళ్ళీ దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ పావులు కలుపుతుంది. అయితే ఇక్కడ బండి సంజయ్ ఖచ్చితంగా ఆయన్నే మళ్ళీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన్నే బరిలోకి దిగబోతున్నారు. ఆయన ప్రచారం కూడా ప్రారంభించారు. అయితే బండి సంజయ్
ఒకవేళ బండి సంజయ్ని మార్చాల్సి వస్తుంది అనే ఒక ప్రచారం కూడా బీజేపీ పార్టీలో ఉంది. జహీరాబాద్కు మారుస్తారని, లేదంటే ఇక్కడ నుంచి ఈటెల రాజేందర్ కూడా అదే నియోజకవర్గం కరీంనగర్ లోక్సభ పరిధిలోకి వస్తారు, ఆయన టికెట్ కొడుతున్నారని ఇట్లా రకరకాల ప్రచారాలు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇక్కడ నుంచి మళ్ళీ బండి సంజయ్ బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా మళ్ళీ గెలుచుకునే లక్ష్యంతోనే కమల్నాథులు ముందుకు పోతున్నారు సంధ్య. అలానే నెక్స్ట్ ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు, ఇది మరొక సిట్టింగ్ స్థానం. గత ఎన్నికల్లో కూడా సోయం బాబురావు ఇక్కడ నుంచి గెలిచారు. కేవలం 58,000 మెజార్టీతోటి ఆయన గెలుపొందారు. అక్కడ బీజేపీ బీఆర్ఎస్ మధ్య గట్టి ఫైట్ గత ఎన్నికల్లో నడిచింది. ట్రయాంగిల్ ఫైట్ అని చెప్పుకోవచ్చు. 3 పార్టీల మధ్య కూడా ఇక్కడ ఫైట్ గట్టిగానే ఉంది. 3,18,000, 3,14,000, 3,77,000 ఇలా వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి కూడా అలాంటి ఫైటే ఉండబోతుంది. సోయం బాబురావు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. మళ్ళీ ఆయనే దాదాపు బరిలోకి దిగడం ఖాయమైపోయింది. అయితే ఇక్కడ రమేష్ రాథోడ్ కూడా గతంలో ఇక్కడ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. టీడీపీ పార్టీ నుంచి ఆయన ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఆయన ఖానాపూర్ నుంచి మొన్నటి ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. కాబట్టి ఆయన కూడా ఇక్కడ లోక్సభ స్థానంపై కందేశారు. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరికి టికెట్ దక్కుతుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. అయితే ఇందులో ఇద్దరిలో ఎవరికైనా టికెట్ దక్కకపోతే మరొకరు కాంగ్రెస్ అభ్యర్థి అయ్యే అవకాశం కూడా అక్కడ మనకు కనిపిస్తుంది సంధ్య. ఓకే, నెక్స్ట్ నియోజకవర్గం నిజామాబాద్ చూద్దాం. నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ మొన్న గత ఎన్నికల్లో కూడా ఆయన గెలిచారు. అక్కడ నుంచి 70,000 ఓట్ల మెజార్టీతో కల్వకుంట్ల కవిత అప్పుడు ఆయన ప్రత్యర్థిగా ఉన్నారు. సీఎం కేసీఆర్ అప్పుడు సీఎం కేసీఆర్ ఆయన కూతురు ఉన్నారు. ఆయన ఓడించారు. మొన్నటి ఎన్నికల్లో కోరుట్ల బరిలో దిగారు, అసెంబ్లీ బరిలో అక్కడ పోటీ చేశారు. అయితే ఆయన పార్లమెంట్ పరిధిలోకే వస్తుంది ఆ నియోజకవర్గం కూడా, అసెంబ్లీ నియోజకవర్గం. అయితే అక్కడ ఆయన ఓడిపోయారు. దాంతో మళ్ళీ ఆయన లోక్సభ స్థానంపై ఫోకస్ చేశారు. ఆల్రెడీ ప్రచారం కూడా ప్రారంభించారు. ఖచ్చితంగా ఇది కూడా బీజేపీ ఫోకస్ చేసి ఖచ్చితంగా గెలుస్తామని ధీమాగా ఉన్న ఒక నియోజకవర్గంలో ఇదొకటి. ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు ఈ పార్లమెంట్ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా బీజేపీ గెలవలేదు. అయితే ఈ ఎన్నికల్లో మొన్నటి ఎన్నికల్లో మాత్రం నిజామాబాద్ అర్బన్తో పాటు ఆర్మూర్లో కూడా బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు. ఇటు అరవింద్ కూడా గట్టి పోటీ ఇచ్చారు. కోరుట్లలో ఆయన కూడా గణనీయ సంఖ్యలో ఓట్లు తెచ్చుకున్నారు. కాబట్టి ఈ రకంగా ఇంకొంత ఈ నియోజకవర్గంలో బీజేపీ బలపడ్డట్లేమో అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇక్కడ నుంచి కూడా గెలుపు ధీమా బీజేపీలో ఉంది. అలానే నెక్స్ట్ నియోజకవర్గం సికింద్రాబాద్ కిషన్ రెడ్డి. మనకు తెలుసు కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా కిషన్ రెడ్డి ఉన్నారు. మళ్ళీ ఆయన ఇక్కడ నుంచి బరిలో దిగబోతున్నారు. సికింద్రాబాద్ లోక్సభ స్థానం కిషన్ రెడ్డికి మాత్రమే కాదు, బీజేపీకి కూడా బలమైన కంచుకోట. అది మొదటి నుంచి కూడా అక్కడ అంతకుముందు బండారు దత్తాత్రేయ గెలిచారు, ఆ తర్వాత కిషన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో గెలిచారు. ఖచ్చితంగా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో గత ఎన్నికల్లో 62,000 మెజార్టీతో గెలుపొందారు బీఆర్ఎస్ మీద. ఈసారి అక్కడ మరొకసారి కిషన్ రెడ్డి బరిలోకి దిగడం దాదాపు ఖాయం. ఆయనకే అవకాశం ఉండబోతుంది. అయితే కిషన్ రెడ్డిని జాతీయ అధ్యక్షుడిగా చేస్తారనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. కాబట్టి ఒకవేళ జాతీయ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని బీజేపీ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ మరో అభ్యర్థి ఎవరైనా రావచ్చు. లేదంటే ఖచ్చితంగా కిషన్ రెడ్డి ఇక్కడ లోక్సభ స్థానంలో మళ్ళీ కేంద్ర మంత్రి హోదాలో బరిలో దిగే అవకాశం ఉంది సంధ్య. నెక్స్ట్ మల్కాజ్గిరి, అంటే బీజేపీ టార్గెట్ చేస్తున్న 10 ప్లేసుల్లో మల్కాజ్గిరి కూడా ఒక ప్లేస్ లో ఉంది. సో మురళీధర్ రావు ఇక్కడ ఉన్నారు. అంటే మల్కాజ్గిరి మీద మొదటి నుంచి కూడా బీజేపీకి చాలా హోప్స్ ఉంటాయి, ప్రతిసారి ఉంటాయి. మల్కాజ్గిరి అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఎందుకుంటాయంటే ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడ్డ వారు ఇక్కడ ఎక్కువగా ఉంటారు, ఓటర్లుగా ఉన్నారు వాళ్ళంతా కూడా. కాబట్టి వాళ్ళ కొంత బీజేపీ ఓటు బ్యాంక్ అనే రకంగా చూస్తారు ఆ ఓటర్లను. కాబట్టి ఇక్కడ చాలా తీవ్ర పోటీ ఉంది. ఇక్కడ నుంచి కూడా పోటీ చేయడానికి చాలా మంది, ఈటెల రాజేందర్ కూడా మల్కాజ్గిరిపై కూడా దృష్టి పెట్టారు. మురళీధర్ రావు గతంలో బీజేపీలో ఉన్నప్పుడు విజయశాంతి కూడా ఇక్కడ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఇలా చాలా మంది, రామచంద్రరావు మొన్నటి ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఓడిపోయారు రామచంద్రరావు, ఆయన కూడా ఇక్కడ నుంచి ఆశావాహులుగా ఉన్నారు. అయినప్పటికీ జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉన్న మురళీధర్ రావే ఇక్కడ బరిలో దిగే అవకాశం ఉంది. ఆయన ఆల్రెడీ వర్క్ కూడా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో కూడా బీజేపీకి 3 లక్షలకు పైగా ఇక్కడ ఓట్లు వచ్చాయి. అప్పుడు కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి బరిలో దిగారు. రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఇక్కడ. అయితే ఆయన కొడంగల్ ఎమ్మెల్యేగా అయ్యారు, ఆ తర్వాత సీఎంగా కూడా అయ్యారు. కాబట్టి ఇది ఇప్పుడు ఖాళీగా ఉన్నట్టే. ఈయన తన సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడానికి రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా గట్టి అభ్యర్థిని బరిలో దింపి ఫైట్ చేసే అవకాశం ఉంది. అయినా బీజేపీ ఇక్కడ చాలా ఫోకస్ పెట్టింది. ఖచ్చితంగా గెలుస్తామని ధీమాగా ఉన్న ఒక లోక్సభ స్థానంలో మల్కాజ్గిరి కూడా ఒకటి. ఓకే, మల్కాజ్గిరి చూసాం. నెక్స్ట్ నియోజకవర్గం మెదక్ చూద్దాం. ఇక్కడ రఘునందన్ రావు ఉన్నారు. రఘునందన్ రావు మొన్నటి ఎన్నికల్లో మనం చూసాం, దుబ్బాకలో ఓడిపోయారు. అంతకుముందు ఉప ఎన్నికల్లో గెలిచారు, మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. గత ఎన్నికల్లో కూడా మెదక్ నుంచి గత లోక్సభ ఎన్నికల్లో రఘునందన్ రావే బరిలో దిగారు. 2 లక్షల పైగా ఓట్లు వచ్చాయి ఇక్కడ. కాంగ్రెస్ పార్టీకి కూడా 2 లక్షల పైనే వచ్చాయి, బీజేపీకి కూడా అంతే వచ్చాయి. అప్పుడు భారీ మెజార్టీతో 3,16,427 ఓట్ల మెజార్టీతో కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా గెలిచారు. ఆయన గెలవడంలో కీలక పాత్ర ఏంటంటే గజ్వేల్,
అదేవిధంగా సిద్దిపేట, ఈ 2 నియోజకవర్గాలు కూడా ఇక్కడే ఉంటాయి. అక్కడ దాదాపు వన్ సైడ్ ఓటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది బీఆర్ఎస్ నేతలకు ఎవరికైనా. కాబట్టి భారీ మెజార్టీ రావడానికి ఆ 2 నియోజకవర్గాలు కారణమయ్యాయి. దుబ్బాక కూడా ఇదే పార్లమెంట్ పరిధిలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తన చరిష్మా, తన వాగ్దాటి కానీ, మోడీ ఇమేజ్ కానీ కలిసి వస్తాయి. గత ఎన్నికల్లో అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు, అంతకుముందు లోక్సభ ఎన్నికల్లో కూడా రఘునందన్ రావు ఓడిపోయారు. కాబట్టి ఆ ఓడిపోయిన సానుభూతి అనేది కూడా కొంచెం కలిసి వస్తుంది. ఈసారి ఖచ్చితంగా గెలుపు అనేది బీజేపీకి వస్తుంది మెదక్ నుంచి, అది ఒక ధీమా ఆ పార్టీలో ఉంది. అయితే మెదక్ నుంచి కేసీఆర్ కూడా బరిలో దిగుతారనే ప్రచారం ఉంది కాబట్టి ఇక్కడ ఎలా ఉండబోతుంది పోరు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ జహీరాబాద్ నియోజకవర్గం పరిశీలిద్దాం. ఇక్కడ నుంచి లోక్సభ ఈటెల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తారని చెప్తూ ఉన్నారు. ఈటెల రాజేందర్ ఇక్కడ మల్కాజ్గిరి, కరీంనగర్, జహీరాబాద్, అదే విధంగా మొన్న గజ్వేల్లో ఆయన పోటీ చేశారు. మెదక్ కూడా ఈ 4 స్థానాల్లో ఎక్కడో ఒక దగ్గర ఈటెల రాజేందర్ ఖచ్చితంగా పోటీ చేయబోతున్నారు. అందులో జహీరాబాద్ నుంచి పోటీ చేసే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. జహీరాబాద్లో పోటీ చేయడానికి కానీ జహీరాబాద్ని బీజేపీ తమ కౌంట్లో వేసుకోవడానికి టార్గెట్ 10లో జహీరాబాద్ ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే అది కర్ణాటక బార్డర్లో ఉంటుంది. కొంచెం కర్ణాటకలో బీజేపీకి బలమైన క్యాడర్, బలమైన ఓట్ బ్యాంక్ ఆ బార్డర్లో ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతం కూడా కొంత ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా బీజేపీ హోప్స్ అనేవి చాలా ఎక్కువ పెట్టుకున్న నియోజకవర్గాల్లో జహీరాబాద్ ఒకటి. అయితే ఈటెల రాజేందర్ జహీరాబాద్ వెళ్తారా, మల్కాజిగిరికి వస్తారా, లేదంటే ఆయన సొంత నియోజకవర్గం కరీంనగర్లోనే బండి సంజయ్ని కాదని టికెట్ దక్కించుకుంటారా, లేదంటే మెదక్ మొన్న గజ్వేల్లో పోటీ చేశారు కాబట్టి మెదక్ నుంచి పోటీ చేస్తారా, రకరకాల చర్చలు ఉన్నాయి. ఏదైనా మొన్న 2 స్థానాల్లో గజ్వేల్లో అటు హుజరాబాద్లో 2 స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి ఈసారి ఎలాగైనా లోక్సభ స్థానంలో పోటీ చేసి గెలవాలి, గెలిచి కేంద్ర మంత్రిగా కూడా కావాలని ఒక ఆశలో ఈటెల రాజేందర్ ఉన్నారు. ఆయన ఆశయం ఏ మేరకు నెరవేరుతుంది మనం చూడాలి. అదొక నియోజకవర్గం. మహబూబ్ నగర్, ఈ లోక్సభ స్థానం నుంచి బీజేపీ ఆశిస్తున్న జితేందర్ రెడ్డి ఉన్నారు, మరోవైపు డీకే అరుణ్ కూడా ఉన్నారు. ఎవరికి ఫెచ్చింగ్ అయ్యే అవకాశం ఉంటుంది సీట్ ఇస్తే? ఇద్దరు బలమైన నాయకులే మనకు తెలుసు. జాతీయ ఉపాధ్యక్షురాలిగా కూడా డీకే అరుణ్ ఉన్నారు. గతంలో కూడా ఆమె బీజేపీ నుంచే పోటీ చేశారు. 3,33,000 ఓట్లు ఆమెకు గత ఎన్నికల్లో వచ్చాయి. ఆమె కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం ఉన్న నాయకురాలు, మహబూబ్నగర్ జిల్లాలో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న నాయకురాలు. అదే సమయంలో జితేందర్ రెడ్డి కూడా మాజీ ఎంపీ, అంటే మొన్నటి ఎన్నికల్లో కాకుండా 2014 ఎన్నికల్లో జితేందర్ రెడ్డి ఇక్కడ నుంచే మహబూబ్నగర్ నుంచే గెలిచారు. అయితే మొన్నటి ఎన్నికల్లో మహబూబ్నగర్లో ఆయన తనయుడిని బరిలో దింపారు అసెంబ్లీ స్థానంలో. అయితే ఆయన ఓడిపోయారు, మిథున్ రెడ్డి ఓడిపోయారు, భారీ తేడాతో ఓడిపోయారు. కాబట్టి మొన్న కుమారుడికి ఇచ్చారు కాబట్టి ఈసారి జితేందర్ రెడ్డికి ఇవ్వద్దు, తనకే టికెట్ ఇవ్వాలనే ఒక డిమాండ్ అయితే ఇక్కడ డీకేఆర్ను చేస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. ఇప్పుడు టికెట్ ఫైట్ అనేది ఇక్కడ చాలా కీలకంగా ఉంది. ఇద్దరిలో ఎవరికి టికెట్ వస్తుంది, వచ్చిన వాళ్ళు మరొక అభ్యర్థికి సహకరిస్తారా లేదా, ఇదంతా కూడా అక్కడ కొంచెం ఇంపాక్ట్ ఉండబోతుంది. అయినప్పటికీ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో కొంత బీజేపీకి బలం ఉంది, క్యాడర్ ఉంది, ఇద్దరు బలమైన నాయకులే. ఎవరికి ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. గెలుపు దిశగా అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో మహబూబ్నగర్ కూడా చెప్పాలి. అయితే ఇద్దరిలో ఎవరికి టికెట్ వస్తుంది అనేది మాత్రం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కాబోతుంది. దాన్ని బట్టే బీజేపీ అనుకున్న టార్గెట్ 10 రీచ్ అయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా. నెక్స్ట్ మహబూబ్ నగర్ పరిస్థితి చూసాం. నెక్స్ట్ చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గత ఎన్నికల్లో 2014 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన గెలిచారు. ఆ తర్వాత మొన్నటి ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. చాలా స్వల్ప తేడా, 14,000 ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ బీజేపీ నుంచి, అంటే 2014లో బీఆర్ఎస్ నుంచి ఆయనే పోటీ చేశారు, 2019లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు, ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేయబోతున్నారు. అంటే 3 ప్రధాన పార్టీల నుంచి వరుసగా పోటీ చేసిన ఒక రికార్డు అనేది కొండా విశ్వేశ్వరరెడ్డికి దక్కబోతుంది. చూడాలి, ఒకసారి గెలిచారు, ఒకసారి ఓడిపోయారు, ఇప్పుడు ఎలా ఉండబోతుందనేది చూడాలి. కొండా విశ్వేశ్వరరెడ్డికి కొంత చరిష్మా ఉంది. మాజీ ఎంపీగా ఆయనకు 7 నియోజకవర్గాల్లో, 7 మొన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా, అన్ని నియోజకవర్గాల్లో కూడా తనకు అనుచరులు ఎవరైతే ఉన్నారో, బలమైన అభ్యర్థులు ఎవరో వాళ్ళనే బరిలోకి దింపి గెలిచే ప్రయత్నం అయితే చేశారు కొండా విశ్వేశ్వరరెడ్డి. అయితే అది వర్కౌట్ కాలేదు. మరి ఇప్పుడు లోక్సభ స్థానంలో ఎలా ఉండబోతుంది ఫలితం అనేది మనం చూడాలి. ఇది కూడా బీజేపీ టార్గెట్ చేసిన టార్గెట్ 10లో ఇది కూడా ఒక నియోజకవర్గం. ఇక చివరి, అంటే బీజేపీ టార్గెట్ చేసిన టార్గెట్ 10లోని చివరి నియోజకవర్గం భువనగిరి. మనం ఇప్పుడు చూసాం. భువనగిరి నియోజకవర్గం నుంచి బూర నర్సయ్య గౌడ్, అలానే రాణి రుద్రమ కూడా ఉన్నారు. వీళ్ళలో ఎవరికి టికెట్ దక్కే అవకాశం? బూర నర్సయ్య గౌడ్ 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తరఫున పోటీ చేశారు, గెలిచారు అక్కడ. అయితే గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో మాత్రం ఆయన చాలా స్వల్ప తేడాతో 5,000 ఓట్లతోనే ఓడిపోయారు బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగి. అక్కడ ఆయనపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచారు, సిట్టింగ్ ఎంపీ కూడా ఆయన ఇప్పుడు. అయితే ఇక్కడ బీజేపీ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి చెందిన నాయకురాలు రాణి రుద్రమ మొన్న సిరిసిల్ల నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఇక్కడ లోక్సభ స్థానాన్ని ఆమె ఆశిస్తున్నారు. అయితే ఆమెకు టికెట్ ఇస్తారా, లేదంటే బూర నర్సయ్య గౌడ్కి ఇస్తారా అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అయితే భువనగిరి కానీ నల్గొండ కానీ అక్కడ
కొంత రెడ్డి సామాజిక వర్గం ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెడ్డి సామాజిక వర్గానికే అన్ని పార్టీలు కూడా టికెట్లు ఇస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ బీసీ బూర నర్సయ్య గౌడ్ బీసీని బరిలో దింపి బీఆర్ఎస్ ప్రయోగం చేసింది. ఒకసారి గెలిచింది, ఒకసారి ఓడిపోయినా కూడా చాలా స్వల్ప తేడాతో ఓడిపోయింది. కాబట్టి నర్సయ్య గౌడ్ ఇమేజ్, నర్సయ్య గౌడ్ చరిష్మా కూడా ఉంటుంది. ఇద్దరిలో ఎవరికి టికెట్ దక్కబోతుంది అనేది మనం చూడాలి. ఇది కొంత అర్బన్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అంటే సిటీలో ఉంటుంది. ఇది కూడా దానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఇంత కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది. మొన్న మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా మనం చూసాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత ఎన్నికల్లో ప్రభావం చూపించారు. మొన్న కూడా బీజేపీ అభ్యర్థికి గణనీయ సంఖ్యలోనే ఓట్లు వచ్చాయి. కాబట్టి దీనిపై కూడా బీజేపీ ఫోకస్ చేసింది. ఇక్కడ ఫలితం ఎలా ఉండబోతుంది, ఇద్దరిలో ఎవరికి టికెట్ రాబోతుంది అనేది మనం చూడాలి. సో రేపు అమిత్ షా వస్తున్నారు కాబట్టి ఈ టార్గెట్ 10 గురించి ఆయన స్పెషల్ గా కూడా ప్రస్తావించే అవకాశం ఉండొచ్చు కదా. ఖచ్చితంగా ఈ టార్గెట్ 10 ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఏ నియోజకవర్గాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, మొన్నటి అసెంబ్లీ ఎన్నికలను కూడా రివ్యూ చేయబోతున్నారు ఆయన. ఎక్కడెక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గాల్లో ఎక్కువ ఓట్లు వచ్చాయి, ఎక్కడ వెనుకబడి ఉన్నాం, అంటే ఏ లోక్సభ స్థానం పరిధిలో వెనుకబడి ఉన్నాం, ఎక్కడ ముందున్నాం, ఇలాంటి లెక్కలన్నీ చేయబోతున్నారు. ముఖ్యంగా రెండే అంశాలు సంధ్య, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓటు బ్యాంకు, దాంతోపాటు బలమైన నాయకులు, బలమైన అభ్యర్థులు ఎక్కడెక్కడ ఉన్నారో చూసుకొని ఆ రకంగా ఆ నియోజకవర్గాలపై ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నారు. 10 నియోజకవర్గాల్లో ఎవరు పాగా వేస్తే వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణలో తమ సత్తా, తమ బలం ఇది అని చూపించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి 3 పార్టీలు కూడా టార్గెట్ 10గా ముందుకు పోతున్నాయని చెప్పొచ్చు సంధ్య. సో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా టార్గెట్ 10 పైనే ప్రత్యేకంగా దృష్టి సారించింది. సో మరి టార్గెట్ 10 కాంగ్రెస్ అనుకుంటున్నటువంటి టార్గెట్ 10 రీచ్ అవుతుందా, మీరేమంటారు? ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా 9 ప్లేసెస్ కైవసం చేసుకుంది కదా, అంటే అలాంటి ఈక్వేషన్స్ ఇక్కడ వర్కౌట్ అయ్యే అవకాశం ఉండదు సంధ్య. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నినాదం సారు కారు 16 అనే నినాదం తీసుకున్నారు. అంటే 17లో ఎంఐఎంకి ఒక స్థానం వదిలేసి మిగిలిన 16 దక్కించుకోవాలని ప్రయత్నం గత ఎన్నికల్లో బీఆర్ఎస్ చేసింది. అయితే అప్పుడు కేవలం 9 స్థానాలకే పరిమితమైంది. అంటే 9 బీఆర్ఎస్ పరిమితం అయితే 4 స్థానాల్లో బీజేపీ గెలిచింది, 3 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే ఆ రకంగా చూసుకున్నప్పుడు అధికార పార్టీకి ఎడ్జ్ ఉంది, 9 స్థానాల్లో గెలిచింది. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా 10 స్థానాల్లో కనీసం పాగా వేయాలని భావిస్తుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే మొన్నటి ఎన్నికల్లో మొత్తం 9 లోక్సభ స్థానాల పరిధిలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది మొన్నటి విజయాన్ని, మొన్నటి గెలుపుని కంపేర్ చేసుకున్నప్పుడు. కాబట్టి 9లో ఎలాగూ తామే పై చేయిలో ఉన్నాం కాబట్టి మరొక స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలి, కనీసం 10 సీట్లలో పాగా వేయాలి అనే ధీమాగా ఆ లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకు వెళ్తుంది. ఆ 10 ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మొదటగా మనం పరిశీలిద్దాం. కాంగ్రెస్ నల్గొండ. సో నల్గొండ నుంచి సురేష్ షెట్కర్, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ మాజీ ఎంపీ కూడా ఆయన ఈసారి మళ్ళీ బరిలోకి దిగబోతున్నారు. ఎందుకంటే ఆయన మొన్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అయితే అప్పుడు ఆయనకు పేరు ప్రకటించారు లిస్ట్ జాబితాలో. అయితే చివరి నిమిషంలో సురేష్ షెట్కర్ని కాదని సంజీవరెడ్డిని అభ్యర్థిగా బరిలో దింపారు. దాంతో సురేష్ షెట్కర్కి ఎంపీ స్థానంలో మళ్ళీ అవకాశం ఇస్తామని హామీ ఇప్పటికే వచ్చేసింది. ఆయనే ఇక్కడ బరిలో దిగబోతున్నారు. ఈయన 2014లో గతంలో కూడా ఎంపీగా కూడా పనిచేసిన అనుభవం ఆయనకుంది. 14లో ఓడిపోయారు, 18లో ఓడిపోయారు, 14కు ముందు అంటే 2009లో ఆయన గెలిచారు, అప్పుడు ఎంపీగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా జహీరాబాద్ నుంచి మళ్ళీ సురేష్ షెట్కర్ బరిలో దిగబోతున్నారు. ఇక్కడ గత ఎన్నికల్లో కూడా మనం చూస్తున్నాం, అప్పుడు మదన్ మోహన్ ఇక్కడ బరిలో దిగారు జహీరాబాద్ నుంచి. కేవలం మదన్ మోహన్ ఇప్పుడు ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఆయన ఎంపీగా పోటీ చేయరు. కేవలం 6,000 ఓట్ల తేడా మాత్రమే ఉంది. కాంగ్రెస్ పార్టీ బలమైన నియోజకవర్గం ఇది. జహీరాబాద్ అనేది బార్డర్లో, కర్ణాటక బార్డర్లో ఉంటుంది. కర్ణాటకలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఈక్వేషన్ కూడా పనిచేస్తుంది. ఇది గ్యారంటీ గెలుస్తామనే ధీమా కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఓకే, కాంగ్రెస్ పార్టీ ఆశిస్తున్న మరొక ప్లేస్ మెదక్ నియోజకవర్గం. మెదక్ లోక్సభ నుంచి విజయశాంతి బరిలోకి దిగబోతున్నారు. అలానే జగ్గారెడ్డి కూడా ఆశిస్తున్నారు. ఇక్కడ ఇద్దరు టికెట్ ఆశిస్తున్నారు సంధ్య. జగ్గారెడ్డి మొన్నటి ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి ఓడిపోయారు, విజయశాంతి మొన్న పోటీ చేయలేదు. అయితే గతంలో ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ ఎంపీగా కూడా ప్రాతినిధ్యం వహించారు, ఎంపీగా ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా మరొకసారి బరిలో దిగాలనే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే మొన్న లోక్సభ ఎన్నికల్లో కూడా మెజారిటీ బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. మెదక్ లోక్సభ స్థానం పరిధిలో ఎక్కువ అసెంబ్లీ స్థానాల్లో కూడా మెదక్ ఒకటి మినహాయిస్తే మెదక్లో రోహిత్ గెలిచారు, మైనంపల్లి రోహిత్. అది అక్కడ బీఆర్ఎస్ ఓడిపోయింది. అదేవిధంగా సంగారెడ్డిలో కూడా బీఆర్ఎస్ఏ గెలిచింది, అక్కడ కూడా సంగారెడ్డి కూడా బీఆర్ఎస్ గెలిచింది. జగ్గారెడ్డి కూడా గతంలో మెదక్ నుంచి ఈయన కూడా పోటీ చేశారు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలో దిగారు జగ్గారెడ్డి. మెదక్ లోక్సభ స్థానంలో బీజేపీ నుంచి బరిలో దిగారు. అంతకుముందు మొన్న రఘునందన్ దిగారు, అంతకుముందు జగ్గారెడ్డి పోటీ చేశారు. కాబట్టి అక్కడ జగ్గారెడ్డికి అటు కాంగ్రెస్ పార్టీలో ఇటు బీజేపీ నుంచి అన్ని బీఆర్ఎస్లో కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అట్లా అన్నింటిలో సంబంధాలు ఉన్నాయి. అటు సేమ్ విజయశాంతి కూడా అదే ఈక్వేషన్. అంతకుముందు సొంత పార్టీ తల్లి తెలంగాణ ఉంది, తర్వాత బీఆర్ఎస్లో చేరారు, బీజేపీలో ఉన్నారు, ఇప్పుడు
ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చారు. ఇద్దరికి కూడా అన్ని పార్టీల్లో సంబంధాలు ఉన్నాయి, అన్ని పార్టీల నేతలతో పరిచయాలు ఉన్నాయి. ఇద్దరిలో ఎవరిని బరిలోకి దింపబోతున్నారు అనేది మనం చూడాలి. ఎవరిని బరిలో దింపినా ఒక టఫ్ టాస్క్ అనుకోవాలి. ఖచ్చితంగా అధిష్టానానికి టఫ్ టాస్కే. జగ్గారెడ్డి టికెట్ అడిగితే జగ్గారెడ్డికి ఇవ్వక అనివార్య పరిస్థితి. విజయశాంతి మొన్నే పార్టీలో చేరారు, రీసెంట్ గా వచ్చారు కాబట్టి ఆమె ఇమేజ్ ను వాడుకునే ప్రయత్నం ఏమైనా చేస్తే విజయశాంతిని కూడా బరిలో దించవచ్చు. ఇక్కడ నుంచి కేసీఆర్ బరిలో దిగుతారా అంటున్నారు కాబట్టి ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మెదక్ అనేది కాబోతుంది. మొన్న కామారెడ్డి ఎలా అయిందో ఇప్పుడు మెదక్ లోక్సభ స్థానం కూడా అలాంటి రిజల్ట్, అలాంటి ఫైటే ఇక్కడ ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది సంధ్య. ఓకే, మెదక్ ఇలా ఉంటే నెక్స్ట్ లోక్సభ నియోజకవర్గం నల్గొండ, పటేల్ రమేష్ రెడ్డి అలానే జానారెడ్డి. యాక్చువల్గా పటేల్ రమేష్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో సూర్యాపేట నుంచి బరిలో దిగాలనుకున్నారు. అయితే అక్కడ రామరెడ్డి దామోదర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఆ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగాలని అనుకున్నప్పటికీ బుజ్జగించింది కాంగ్రెస్ పార్టీ. బుజ్జగించి ఎంపీ స్థానంలో అవకాశం ఇస్తామని హామీ ఇచ్చి ఆయన అప్పుడు బుజ్జగించింది. మరి ఆయనకే టికెట్ ఇస్తుందా లేదంటే జానారెడ్డి మొన్న పోటీ చేయలేదు, ఆయన ఒకవేళ ఎంపీ రేస్లోకి లోక్సభ స్థానం రేస్లోకి వస్తారా అనే ఒక చర్చ అయితే జోరుగా సాగుతుంది. జానారెడ్డి పోటీ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా జానారెడ్డికే అవకాశం ఇస్తుంది, లేదంటే హామీ ఇచ్చిన విధంగా పటేల్ రమేష్ రెడ్డి బరిలో దిగే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా గెలిచే సీట్లలో ఇది కూడా ఒకటి. నల్గొండ కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో మొత్తం అన్ని స్థానాలు కూడా గెలుచుకుంది, క్లీన్ స్వీప్ చేసుకుంది. ఓన్లీ సూర్యాపేట మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది, మిగిలిన 6 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాబట్టి ఖచ్చితంగా గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లోక్సభ స్థానంలో గెలిచారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచారు గత ఎన్నికల్లో. కాబట్టి ఇక్కడ 25,000 మెజార్టీతో గెలుపొందారు. ఈసారి గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే స్థానాల్లో ఇదొకటి. ఇక్కడ టికెట్ ఎవరికి దక్కుతుంది అనేది మనం చూడాలి, ఎవరు పోటీ చేస్తారు అనేది కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కాబోతుంది. ఓకే, నల్గొండ విషయం ఇలా ఉంటే నెక్స్ట్ భువనగిరి నియోజకవర్గం చూద్దాం. ఇక్కడ నుంచి చామల కిరణ్ కుమార్, మధు యాష్కి గౌడ్ టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ ఎంపీగా, సిట్టింగ్ ఎంపీగా కూడా ఉన్నారు. మొన్న ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావడంతో రాజీనామా చేశారు. దాంతో ఇది కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానంగా చెప్పుకోవాలి. అయితే గత ఎన్నికల్లోనే మధు యాష్కి గౌడ్ భువనగిరి నుంచి పోటీ చేయాలనుకున్నారు. అయితే అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీకి రావడంతో మధు యాష్కి అక్కడ అనివార్యంగా తప్పుకోవాల్సి వచ్చింది. మొన్న పోటీ చేశారు, మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎల్బీ నగర్ నుంచి మధు యాష్కి గౌడ్ ఓడిపోయారు. ఇక్కడ చామల కిరణ్ కుమార్, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు నల్గొండ, భువనగిరి కొంత రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎవరికి టికెట్ ఇస్తారు అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఒకవేళ బీజేపీ నుంచి బూర నరసయ్య గౌడ్ బరిలో దిగితే ఇక్కడ నుంచి మధు యాష్కి కూడా బరిలో దిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇద్దరిలో ఎవరికి టికెట్ దక్కబోతుందనేది చూడాలి. మధు యాష్కి గౌడ్ కూడా చాలా సీనియర్ నాయకుడు. గత ఎన్నికల్లో ఇక్కడ 5,000 ఓట్ల మెజార్టీ మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ మరింత మెరుగైన పరిస్థితిలో ఉంది, బలంగా ఉంది. చాలా అన్ని నియోజకవర్గాల్లో కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే మొన్నటి ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిచారు కాబట్టి వాళ్ళంతా ఎమ్మెల్యేలుగా బలంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా భువనగిరిలో కూడా టార్గెట్ చేసిన ఒక స్థానంగా మనం దీన్ని చెప్పుకోవాలి సంధ్య. అలానే మరో టార్గెటెడ్ ప్లేస్ మల్కాజ్గిరి, అంటే ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాబట్టి ఇక్కడ వన్ సైడెడ్ గా ఉంటుందని కాంగ్రెస్ అనుకుంటుంది. బీజేపీ కూడా ఈ ప్లేస్ పైన ఆశలు పెట్టుకుంది కాబట్టి ఎలా ఉండబోతుంది అంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే సంధ్య, మొన్నటి ఎన్నికల్లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ కానీ మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలిచారు. కాంగ్రెస్ గెలవలేదు, బీజేపీ గెలవలేదు. అయినప్పటికీ ఇక్కడ రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం కాబట్టి అక్కడ బలమైన అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు మొన్న మల్కాజ్గిరి అసెంబ్లీ స్థానంలో ఓడిపోయారు. ఆయన్ని ఇక్కడ బరిలో దింపాలనే ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ మల్కాజ్గిరిలో మైనంపల్లి హనుమంతరావు గతంలో 2014 ఎన్నికల్లో ఈయన ఇక్కడ నుంచి పోటీ చేశారు. చాలా స్వల్ప తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఓడిపోయారు. ఇప్పుడు ఆయన మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థి అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మల్కాజ్గిరి సిట్టింగ్, రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం కాబట్టి ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత, గెలిపించుకోవాల్సిన అవసరం ఇప్పుడు రేవంత్ రెడ్డిపై ఉంది. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ప్రత్యేక దృష్టి దీనిపై పెడతారు. మల్కాజ్గిరిని గెలుచుకునే దిశగా రేవంత్ రెడ్డి వ్యూహరచన ఉండబోతుంది. కాబట్టి ఇది కూడా టార్గెట్ 10, కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న టార్గెట్ 10లో మల్కాజ్గిరి కూడా ఖచ్చితంగా ఉండబోతుంది సంధ్య. ఇంకా మరొక లోక్సభ నియోజకవర్గం పరిశీలిద్దాము. సో మహబూబ్ నగర్, ఇక్కడ వంశీచంద్రెడ్డి అలానే శివసేనారెడ్డి ఇద్దరు కూడా తలపడుతూ ఉన్నారు. ఇద్దరు వంశీచంద్రెడ్డి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, మొన్న కూడా కల్వకుర్తి ఆయనకే టికెట్ వస్తుందని అనుకున్నారు. అయితే చివరి నిమిషంలో ఆయన కసిరెడ్డి నారాయణ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరి టికెట్ దక్కించుకున్నారు. ఆయనకు వంశీచంద్రెడ్డి కూడా మద్దతు ఇచ్చారు. అది కేవలం లోక్సభ స్థానంలో పోటీ చేయాలనే ఆలోచనతోనే ఆయన అప్పుడు పోటీకి తప్పుకున్నట్లు ప్రచారం జరిగింది. అదేవిధంగా శివసేనారెడ్డి కూడా వనపర్తి నుంచి టికెట్ ఆశించారు. అక్కడ నుంచి మేఘారెడ్డి, కొత్తగా అక్కడ కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఇక్కడ మేఘారెడ్డి
ఇద్దరు కూడా వనపర్తి కల్వకుర్తి వాళ్ళిద్దరు కొత్తగా వచ్చిన వాళ్ళకు వీళ్ళిద్దరు అవకాశాలు ఇచ్చారు కాబట్టి ఈసారి వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి ఖచ్చితంగా ఇక్కడ ఎంపీ స్థానంలో అవకాశం దక్కబోతుంది. వంశీచంద్రరెడ్డి గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశారు. ఇదే లోక్సభ స్థానంలో కాంగ్రెస్ నుంచే పోటీ చేసి ఓడిపోయారు. కేవలం అప్పుడు 193,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. అక్కడ బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ నడిచింది. అప్పుడు డీకే అర్ణ వంశీచంద్రరెడ్డి పోటీ చేశారు. అప్పుడు మన్నే శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కూడా మొత్తం స్థానాలన్నీ కూడా మహబూబ్ నగర్లో అన్ని స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలిచారు. నాగర్ కర్నూలులో మాత్రం గద్వాల అలంపూర్ 2 స్థానాలు గెలుచుకున్నారు కానీ ఇక్కడ ఒక్క స్థానం కూడా గెలవలేదు. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పాగా వేసే ఒక నియోజకవర్గాల్లో ఇది ఉండబోతుంది. ఇద్దరు యువ నాయకులే యూత్ విభాగంలో పనిచేసిన వాళ్ళే. ఈయన యూత్ అధ్యక్షుడు కూడా శివసేనారెడ్డి కాబట్టి ఈయనకు టికెట్ వస్తుందా వంశీచంద్రరెడ్డికి ఇస్తారా అనేది మనం చూడాలి. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసిన ఒక నియోజకవర్గాల్లో మహబూబ్ నగర్ కూడా ఒకటి. అలానే మరొక నియోజకవర్గం పరిశీలిద్దాం కళ్యాణ్. ఇక్కడ వరంగల్ అద్దంకి దయాకర్ అలానే సిరిసిల్ల రాజయ్య. వరంగల్ గత ఎన్నికల్లో మనం చూస్తున్నాం సంధ్య 3,50,000 మెజార్టీతో బీఆర్ఎస్ గెలిచింది. ఇక్కడ దయాకర్ ఇక్కడ నుంచి గెలుపొందారు. పసునూరు దయాకర్ ఈయన అద్దంకి దయాకర్ ఇప్పుడు తెరపైకి వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో తుంగతుర్తి టికెట్ ఆశించారు, ఈయనకు రాలేదు టికెట్. కాబట్టి అప్పుడే ఈయనకి ఏదో ఒక రకమైన స్థానం మళ్ళీ లోక్సభ స్థానాల్లో ఒకటి ఇస్తారనుకున్నారు. అది పెద్దపల్లి వరంగల్ ఇలా 2-3 ఉన్నాయి. అయితే అద్దంకి దయాకర్కి అడ్డంకిగా మారుతుంది ఏంటంటే ఇక్కడ కూడా సామాజిక వర్గం మాలా మాదిగా 2 సామాజిక వర్గాలు ప్రధానంగా ఎస్సీలో ఉంటారు కాబట్టి ఇక్కడ నుంచి అద్దంకి దయాకర్కు టికెట్ వస్తుందా లేదా అనేది దానిపై డిపెండ్ అవుతుంది. సిరిసిల్ల రాజయ్య గతంలో కూడా ఇక్కడ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో గెలిచారు, ఇక్కడ పనిచేశారు 2014 ముందు. కాబట్టి ఆయన కూడా పోటీలో ఉన్నారు. ఇద్దరిలో ఎవరికి టికెట్ దక్కబోతుంది అనేది చూడాలి. వరంగల్ కూడా మొన్నటి ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అక్కడ నుంచి గెలిచారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఈసారి కూడా గెలుపు ధీమా ఈ నియోజకవర్గంపై కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. నెక్స్ట్ కాంగ్రెస్ కంచుకోటగా భావిస్తున్న ఖమ్మం నియోజకవర్గం నుంచి రేణుకా చౌదరి బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు, మాజీ ఎంపీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి. అయితే వరుసగా 2 సార్లు ఆమె గతంలో ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆమెనే బరిలో దిగే అవకాశం ఖచ్చితంగా అక్కడ కనిపిస్తుంది. గత ఎన్నికల్లో 168,000 ఓట్లతో నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు ఆయన. ఇప్పుడు మళ్ళీ ఆయనే బీఆర్ఎస్ నుంచి బరిలో దిగే అవకాశం ఉంది. రేణుకా చౌదరి కాంగ్రెస్ అభ్యర్థి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడికి కూడా ఇక్కడ పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడ ఎంపీగా వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు 2014 ఎన్నికల్లో. కాబట్టి ఆయన కుటుంబానికి చెందిన వ్యక్తి ఎవరైనా వస్తారా, రేణుకా చౌదరి బరిలో దిగుతారా అనేది మనం చూడాలి. ఇక్కడ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ పెద్దపల్లి. సో ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వంశీ అలానే నల్లాల ఉదయలు గడ్డంలో ఎవరి వైపు అధిష్టానం మొగ్గు చూపారు అంటే గడ్డం వివేక్ ఎన్నికల ముందు పార్టీలో చేరారు. చెన్నూరు నుంచి ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలిచారు మనకు తెలుసు. అయితే ఆయన కుమారుడు గడ్డం వంశీ. పెద్దపల్లి పార్లమెంట్ స్థానంలో కూడా వివేక్ ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించారు. వివేక్ కంటే ముందు వాళ్ళ ఫాదర్ వెంకటస్వామి పెద్దపల్లి లోక్సభ స్థానంలో ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2014లో వివేక్ ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ తమ సొంత స్థానంగా చూస్తారు. పెద్దపల్లిని గడ్డం వివేక్ అయినా గడ్డం వెంకటస్వామి అయినా వాళ్ళ సొంత నియోజకవర్గంగా భావిస్తూ వస్తారు ఆ లోక్సభ స్థానాన్ని. కాబట్టి వెంకటస్వామి లెగసీతో ఆయన మనవడు గడ్డం వంశీని ఇక్కడ బరిలో దింపాలనే ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. అయితే ఇప్పటికే గడ్డం వివేక్ చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు, గడ్డం వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళిద్దరు సోదరులు. వాళ్ళిద్దరిలో ఒకరికి మంత్రి పదవి వస్తుందనే చర్చ కూడా ఉంది. మళ్ళీ ఆ కుటుంబానికి చెందిన మరో వ్యక్తికి ఇక్కడ టికెట్ ఇస్తారా ఇవ్వరా అనేది మనం కొంచెం చూడాలి. నల్లాల ఓదెలు మాజీ ఎమ్మెల్యే అయిన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మొన్న చెన్నూరు టికెట్ ఆశించారు, అయితే ఆయనకు చెన్నూరు టికెట్ దక్కలేదు. కాబట్టి ఇప్పుడు పెద్దపల్లి స్థానంలో ఏమైనా ఈయనని బరిలోకి దింపుతారా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. గతంలో వికారాబాద్కి చెందిన చంద్రశేఖర్ కూడా పెద్దపల్లి నుంచి పోటీ చేశారు గతంలో. మొన్న జహీరాబాద్లో ఆయన ఓడిపోయారు. ఆయన పేరు కూడా పరిశీలనలో ఉంది. మొత్తానికి పెద్దపల్లి బరిలో ఎవరు దిగుతారా అనేది చూడాలి. అయితే ఖచ్చితంగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కూడా మొన్న మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది కాబట్టి ఇది కూడా టార్గెట్ 10లో పెట్టుకున్న నియోజకవర్గంగా మనం చెప్పుకోవాలి. ఇక కాంగ్రెస్ పార్టీ టార్గెట్ 10లో పెట్టుకున్న చివరి నియోజకవర్గం పరిశీలిద్దాము. నాగర్ కర్నూలు. ఇక్కడ నుంచి మల్లు రవి ఎంపీగా ఆయన పోటీ చేశారు. గతంలో కూడా నాగర్ కర్నూలు నుంచి ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి బరిలో దిగడానికి రెడీ అవుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో కూడా నాగర్ కర్నూలులో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలిచారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కొల్లాపూర్ కానీ, అచ్చంపేట, నాగర్ కర్నూలు ఇలా అన్ని నియోజకవర్గాల్లో కూడా మెజారిటీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కాబట్టి ఇది కూడా టార్గెట్ 10గా పెట్టుకున్న ఒక కీలక నియోజకవర్గంగా నాగర్ కర్నూలు చెప్పుకోవాలి. మల్లు రవి కూడా ఇక్కడ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి, చాలా సీనియర్ నాయకుడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇప్పటికే ప్రచారం కూడా అక్కడ ప్రారంభించారు. ఆయన అభ్యర్థి అనేది అక్కడ క్లియర్, అక్కడ ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఇది కూడా టార్గెట్ 10గా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి అంటే కాంగ్రెస్ కి అధికారం రావటం ఒక వేవ్ వచ్చిందని అనుకుంటున్నటువంటి టైంలో 10+ కూడా కాంగ్రెస్ ఖాతాలో చేరే అవకాశాలు ఉంటాయి అనుకోవాలి.
అంటే ఉన్నాయే 17 నియోజకవర్గాలు కాబట్టి 10 అనేది చాలా గుడ్ ఫిగర్. ఏ పార్టీ 10 స్థానాలను దక్కించుకున్నా 10కి పైగా ఎన్ని వచ్చినా అది బోనస్. 10 స్థానాలు దక్కించుకుందంటే చాలా మంచి ఫిగర్ గానే చెప్పుకోవాలి. ఎందుకంటే 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి, లోక్సభలో కూడా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీలు బలంగానే ఉన్నాయి కాబట్టి 3 పార్టీల్లో 10 స్థానాలు దక్కించుకోవడం అనేది ఒక రకంగా బిగ్ టాస్కే. ఈ టాస్క్లో ఏ పార్టీ ముందుంటుంది, ఏ పార్టీ మెరుగైన ఫలితం వస్తుంది ఏంటి అనేది చివరి నిమిషంలో జరిగే రాజకీయ పరిణామాలు కూడా దీనికి దోహదం చేస్తాయి సంధ్య. ఎందుకంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి చేరికలు కూడా చాలా పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పటి వరకు ఇంకా కాంగ్రెస్లో చేరికలు జరగలేదు కాబట్టి పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి ఎవరెవరైతే చేరికల కోసం సంప్రదింపులు చేస్తున్నారో వాళ్ళని పార్టీలో చేర్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అదే సమయంలో కొన్ని నామినేటెడ్ పోస్టులు ఉంటాయి, మంత్రివర్గ విస్తరణ అని కూడా అంటున్నారు, ఇంకా 6 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. ఇలాంటి అన్ని కార్యక్రమాలతో కాంగ్రెస్ పార్టీ మరింత పుంజుకొని మరింత ముందుకెళ్లే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే అది ఎక్కడి వరకు వెళ్తుంది, టార్గెట్ 10 రీచ్ అవ్వడం అనేది ఇప్పుడు ముందుగా పెట్టుకున్న టార్గెట్గా చెప్పాలి. అంతకంటే ఎక్కువ చేరుతుందా లేదా అనేది మనం చూడాలి. అయితే బీఆర్ఎస్ వర్షన్కి వెళ్దాము కళ్యాణ్, ఎందుకంటే అసెంబ్లీలో ఓడిపోయి దీని నుంచి బయటికి రావాలి అంటే ఎదురుగా ఉన్నటువంటి లోక్సభ ఎన్నికల్లో తమ సత్తా చాటాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఉంటుంది. సో దీనిపైన కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోకస్ పెట్టే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏమంటారు? అంటే అసెంబ్లీ వేరు, పార్లమెంట్ వేరు, ఎందుకంటే ఓవరాల్ గా సార్వత్రిక ఎన్నికల ఇంపాక్ట్ అనేది వేరుగా ఉంటుందని చెప్పి బీఆర్ఎస్ భావిస్తోంది. ఖచ్చితంగా వేరుగా ఉంటుంది. జాతీయ పార్టీల వైపే కొంత అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. అది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సవాల్గా మారబోతుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన విధానంతో జరిగే ఎన్నికలు కాబట్టి అక్కడ కొంత మెరుగైన ఫలితాలే వచ్చాయి బీఆర్ఎస్కి. ఓడిపోయినా 39 స్థానాలు అంటే గౌరవప్రదంగా సీట్లు వచ్చాయి. అయితే లోక్సభలో అలాంటి పరిస్థితి ఎట్టి పరిస్థితిలో ఉండదు. అది కొంత బీజేపీ, కాంగ్రెస్కే ఎక్కువ అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఒకటి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, మరొకటి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, 2 జాతీయ పార్టీలే. కాబట్టి ఆ రెండింటికి ఉన్న అడ్వాంటేజ్ బీఆర్ఎస్కి ఈసారి ఉండదు. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఖచ్చితంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్ళాలి, బలమైన అభ్యర్థులను బరిలో దింపాలి. మొన్న ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ దాదాపు ఎమ్మెల్యే వాళ్ళకే మళ్ళీ ఇన్ఛార్జీలుగా నియమించారు, వాళ్ళందరినీ మళ్ళీ యాక్టివేట్ చేయాలి. ఆ రకంగా ముందుకు వెళ్ళి టార్గెట్ 10 రీచ్ అవ్వడం అనేది బీజేపీ, కాంగ్రెస్తో పోలిస్తే బీఆర్ఎస్కి అతి పెద్ద సవాల్గా మనం చెప్పుకోవచ్చు. కనీసం గత ఎన్నికల్లో 9 గెలిచారు కాబట్టి ఆ 9 సిట్టింగ్ స్థానాలైనా నిలుపుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు బీఆర్ఎస్ పై ఉంది. దానికి మరొకటి యాడ్ అవుతుందనే నమ్మకంలో ఉన్నారు. ఆ రకంగా గ్రౌండ్ వర్క్ మొత్తం కేటీఆర్ ఈసారి దాదాపు లోక్సభ ఎన్నికల బాధ్యత కేటీఆర్ఏ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే కేసీఆర్ మనం చూసాము, అనారోగ్యం పాలయ్యారు, ఆపరేషన్ కూడా అయ్యారు, ఇప్పటివరకైనా బయటకు కూడా రాలేదు. ఆల్రెడీ చేవెళ్ళ రివ్యూ చేశారు, అక్కడ అభ్యర్థిగా మళ్ళీ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిని ప్రకటించారు. మిగిలిన నియోజకవర్గాలకు కూడా జనవరి మొదటి వారం నుంచి రివ్యూలు చేయబోతున్నారు. ఈ టాస్క్ని ఏ రకంగా ఈ అవరోధాన్ని గట్టెక్కుతుంది బీఆర్ఎస్ అనేది మనం చూడాలి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానానికి ఒకవేళ పడిపోతే 3 పార్టీల్లో ఖచ్చితంగా ఆ పార్టీలో వలసలు అనేవి చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి. బీఆర్ఎస్ పార్టీకి చాలా ఇబ్బందికర పరిస్థితి కూడా తలెత్తుతుంది. మొన్నటి ఎన్నికల్లో స్వల్ప తేడా, కేవలం 1.87% ఓట్ల తేడానే ఉంది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కి మధ్య. అంటే చాలా 4 లక్షల ఓట్ల తేడానే. మొత్తం కాంగ్రెస్కి వచ్చిన 60 స్థానాలు కాంగ్రెస్కి వస్తే 64 వస్తే అందులో బీఆర్ఎస్కి 39 వచ్చాయి. అయినా ఇద్దరి మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం 4 లక్షలే. అయితే ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఆ వ్యత్యాసం ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. అందులో చాలా వెనుకబడిపోతాయి బీఆర్ఎస్, అప్పుడు ఖచ్చితంగా కష్టం కాబోతుంది. మొన్నటి ఎన్నికల్లో 39 స్థానాలే వచ్చినప్పటికీ 7 లోక్సభ స్థానాల పరిధిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. ఇప్పటికీ స్టిల్ 9 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంటే 7 స్థానాల్లో బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉంది. అంటే లోక్సభ స్థానాల్లో వచ్చిన ఓట్లను మనం పరిగణలోకి తీసుకుంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కడ కూడా ఏ ఒక్క లోక్సభ స్థానంలో కూడా ఎడ్జ్ రాలేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అనేది ఇంకా పుంజుకోవాలి, పుంజుకుంటేనే ముందుకెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ టఫ్ ఫైట్ ఉంది. బీజేపీకి మోడీ చరిష్మా జాతీయ పార్టీగా ఉన్నది, ఖచ్చితంగా అది కొంత అడ్వాంటేజ్ అవుతుంది. అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే సంధ్య, జాతీయ పార్టీగా మార్చారు. టీఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్ అయింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో పోటీ చేయాలని భావిస్తుంది. కాబట్టి అక్కడ మహారాష్ట్రలో పోటీ చేసి ఇక్కడ ఉన్న సీట్లు పోగొట్టుకుంటుందా, లేకుంటే అక్కడ ఇక్కడ రెండిట్లో కూడా మెరుగైన ఫలితాలు సాధిస్తుందా, ఏం చేయబోతున్నారు కేసీఆర్ అనేది మనం వేచి చూడాలి. దాని ద్వారానే ఆ రిజల్ట్ ఆధారంగానే బీఆర్ఎస్ పార్టీ భవితవ్యం ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఓకే, బీఆర్ఎస్ టార్గెట్ చేసిన ఫస్ట్ 10 లిస్టులు చెక్ చేద్దాం. మెదక్ నుంచి వద్దాం మనం. ఇక్కడ కేసీఆర్ బరిలోకి దిగుతారంటున్నారు, అలానే మదన్ రెడ్డి కూడా ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా మెదక్ అనేది బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత కంచుకోటగా మారిపోయింది బీఆర్ఎస్ పార్టీకి. అక్కడ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోలేదు. మొదటి 2004 ఎన్నికల్లో నరేంద్ర గెలిచారు, ఆ తర్వాత 2009 ఎన్నికల్లో కేసీఆర్ గెలిచారు, 14 ఎన్నికల్లో మళ్ళీ అక్కడి నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచారు, ఆ తర్వాత మళ్ళీ కొత్త ప్రభాకర్ రెడ్డి రెండోసారి కూడా గత ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా అయ్యారు, దుబ్బాక ఎమ్మెల్యే. కాబట్టి ఇప్పుడు అది సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీకి, కంచుకోట బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం. గతంలో విజయశాంతి కూడా ఒకసారి గెలిచారు ఇక్కడ నుంచి ఎంపీగా.
బీఆర్ఎస్ నుంచే గెలిచారు ఆమె కూడా. కాబట్టి బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఎన్నడూ ఓడిపోని లోక్సభ స్థానం ఏదైనా ఉందంటే అది మెదక్ ఒక్కటే. కాబట్టి ఇక్కడ మళ్ళీ గెలుస్తామనే ధీమా ఉంది. ఆల్రెడీ గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ఉన్నారు, జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు. ఇక్కడ ఎలాగూ అధికారం పోయింది, అధికారం ఉంటే మళ్ళీ ఆయన సీఎం అయ్యేవారు, ఇక్కడే ఉండేవారు. కానీ అధికారం పోయింది కాబట్టి జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయడానికి అనుకూలంగా ఆయన మెదక్ బరిలో మళ్ళీ దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన మెదక్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా కారణం వల్ల కేసీఆర్ పోటీ చేయకపోతే ఖచ్చితంగా మొన్న నర్సాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా మొన్న అవకాశం ఇవ్వలేదు ఆయనకి, మదన్ రెడ్డికి. ఈసారి మెదక్లో ఇవ్వాలని అనుకున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మెదక్ నుంచి మదన్ రెడ్డిని బరిలో దింపొచ్చు అనేది ఆలోచనగా ఉంది. అది అధికారం రాలేదు కాబట్టి కేసీఆర్ పోటీ చేస్తే కేసీఆర్ ఉంటారు, లేదంటే మదన్ రెడ్డి ఇక్కడ అభ్యర్థులు అవుతారు. ఎవరైనా ఇది ఖచ్చితంగా గెలుపు టార్గెట్ 1 అది. టార్గెట్ 10లో టార్గెట్ 1 సీట్గా మనం మెదక్ చెప్పుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ కంచుకోట, అక్కడ గజ్వేల్, సిద్దిపేట ఈ నియోజకవర్గాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఇదే టార్గెట్ 10లో మొదటి నియోజకవర్గంగా మనం చెప్పాలి. అలానే బీఆర్ఎస్ ఆశిస్తున్న ఈ టార్గెట్ 10లో మరొక నియోజకవర్గం పరిశీలిద్దాం. వినోద్ కుమార్, కరీంనగర్ నుంచి. ఇది కూడా కరీంనగర్ కూడా కీలకమైన నియోజకవర్గం. బీఆర్ఎస్ పార్టీకి 2 సార్లు ఓడిపోయింది. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత మొదట్లో కేసీఆరే గెలిచారు అక్కడ 2004లో, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలు 2004, 2006, 2008 3 ఉప ఎన్నికల్లో కూడా 2 ఉప ఎన్నికలు, ఒక రెగ్యులర్ ఎన్నిక, మూడిట్లో కూడా కేసీఆర్ వరుసగా 3 సార్లు గెలిచారు అక్కడ నుంచి. ఆ తర్వాత వినోద్ కుమార్ను బరిలో దింపారు. అయితే అప్పుడు ఆ ఎన్నికల్లో వినోద్ కుమార్ ఓడిపోయారు, పొన్నం ప్రభాకర్ గెలిచారు. ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ ఓడిపోయారు, వినోద్ కుమార్ గెలిచారు. మళ్ళీ నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ మొన్నటి ఎన్నికల్లో వినోద్ కుమార్ ఓడిపోయారు, బండి సంజయ్ గెలిచారు. కాబట్టి ఈసారి మళ్ళీ వినోద్ కుమార్ని ఇక్కడ బరిలో దింపబోతున్నారు. ఈ నియోజకవర్గం కూడా బీఆర్ఎస్ పార్టీకి యాక్చువల్గా కంచుకోట. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది. ఇప్పుడు దాన్ని అధిగమించి దాన్ని ఓవర్కమ్ చేసి ఎంపీ లోక్సభ స్థానంలో ఎలా పాగా వేస్తుంది అనేది మనం చూడాలి. కరీంనగర్లో పాగా వేయగలిగితే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఆ జిల్లా వ్యాప్తంగా కూడా మళ్ళీ కొంత బీఆర్ఎస్ పార్టీకి ఊపొచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. మరొక నియోజకవర్గం నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ కవిత. ఎమ్మెల్సీ ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో, గత ఎన్నికల్లో అరవింద్పై ఆమె ఓడిపోయారు. 70,000 ఓట్ల తేడాతో దాదాపు ఓడిపోయారు. అప్పుడు రైతుల ఇష్యూ కూడా, ఒక పసుపు రైతుల ఇష్యూ కూడా చాలా మేజర్ ఫ్యాక్టర్ అయింది. వాళ్ళు భారీ సంఖ్యలో, వందల సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. దాంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడి సిట్టింగ్ ఎంపీగా ఉన్న కవిత ఓడిపోయారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆమె బరిలో దిగే అవకాశం కనిపిస్తుంది. ఆమె బరిలోకి దిగుతారా, ఆ ప్లేస్లో మరెవరినైనా బీఆర్ఎస్ పార్టీ తెరపైకి తెస్తుందా అనేది మనం చూడాలి. ఇప్పటి వరకు అంచనా ప్రకారం అయితే కవిత బరిలో దిగే అవకాశం ఉంది. లేదంటే కొత్త అభ్యర్థి కూడా ఇక్కడ తెరపైకి రావచ్చు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఏదైనా అరవింద్, అక్కడ సిట్టింగ్ ఎంపీగా అరవింద్ ఉన్నారు కాబట్టి అరవింద్ను ఓడించడమే టార్గెట్ అంటూ కవిత గతంలో కూడా ప్రకటించారు. ఇప్పుడు మళ్ళీ ఆమె బరిలో దిగి ఓడిస్తారా, లేదంటే ఇంకెవరినైనా బరిలో నిలిపి ఓడిస్తారా అనేది మనం వేచి చూడాలి. ఓకే, నిజామాబాద్ పరిస్థితి ఇలా ఉంటే మరొక నియోజకవర్గం పరిస్థితులుద్దాం. జహీరాబాద్, బీబీ పాటిల్. ఇది కూడా అంటే బీఆర్ఎస్ పార్టీకి మొత్తం 9 మంది సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. అందులో 2-3 మినహా దాదాపు 4-5 స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అందులో జహీరాబాద్ కూడా ఉంది. బీబీ పాటిల్ని కంటిన్యూ చేస్తారా, బీబీ పాటిల్ని మారుస్తారా అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఉండబోతుంది. ఇక్కడ వరుసగా 2 సార్లు బీబీ పాటిలే గెలిచారు. 6,000 ఓట్ల తేడాతోనే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బీబీ పాటిల్పై ఊడిపోయింది. అప్పుడు మదన్ మోహన్ పోటీ చేశారు. ఇప్పుడు సురేష్ షెట్కర్ ఆల్రెడీ డిసైడ్ అయ్యారు కాబట్టి ఇక్కడ బీబీ పాటిల్ ఉంటారా, మరెవరైనా కొత్త అభ్యర్థి వస్తారా మనం చూడాలి. అయినా జహీరాబాద్ కూడా ఖచ్చితంగా గెలుస్తామని ధీమాగా బీఆర్ఎస్ ఉంది. సిట్టింగ్ స్థానం కూడా ఇది కాబట్టి దీనిపై చాలా హోప్స్ పెట్టుకుందని చెప్పుకోవచ్చు. సో బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిన నియోజకవర్గం చేవెళ్ళ రంజిత్ రెడ్డి. ఇక్కడ ఇది ఆల్రెడీ ప్రకటించేశారు. ఇది చేవెళ్ళ నుంచి రంజిత్ రెడ్డి మళ్ళీ బరిలో దిగబోతున్నారు. ఈ చేవెళ్ళ కూడా బీఆర్ఎస్ పార్టీ కంచుకోట అని చెప్పొచ్చు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగానే గెలిచారు ఆయన. ఆ తర్వాత గత ఎన్నికల్లో రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచే గెలిచారు. మళ్ళీ బీఆర్ఎస్ నుంచే ఇప్పుడు ఆయన పోటీ చేయబోతున్నారు. అయితే మొన్నటి ఎన్నికల్లో మాత్రం కొంత మిక్స్డ్ వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి. అటు బీఆర్ఎస్ కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిచారు ఈ పార్లమెంట్ పరిధిలో. కాబట్టి టఫ్ ఫైట్ ఖచ్చితంగా ఉండబోతుంది. ఇక్కడ బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి బరిలో దిగుతారు. ఇక్కడ రంజిత్ రెడ్డి ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఉంటారు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఉండబోతుంది. అయితే ఇక్కడ గ్యారంటీ గెలుస్తామనే ధీమా మాత్రం బీఆర్ఎస్ పార్టీలో ఉంది. అందుకే ఇది టార్గెట్ పెట్టుకున్న నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. ఓకే, మరొక నియోజకవర్గం సికింద్రాబాద్ నుంచి ఎంపీగా శ్రవణ్, అలానే శ్రీధర్ రెడ్డి. సికింద్రాబాద్ లో గత ఎన్నికల్లో తలసాని సాయి కిరణ్ ని పోటీలో దింపింది కిషన్ రెడ్డిపై. 30,000 తేడాతో ఆయన ఓడిపోయారు. తలసాని సాయి కిరణ్ కాక కొంత అనుభవం ఉన్న నాయకుడు ఎవరైనా, కొంత ఇమేజ్ ఉన్న నాయకుడు ఎవరినైనా బరిలో దింపితే ఖచ్చితంగా ఇక్కడ గెలిచేది అని ఆ తర్వాత విశ్లేషణలో, ఆ తర్వాత రివ్యూస్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తించింది. కాబట్టి ఈసారి సాయి కిరణ్ బదులు శ్రీధర్ రెడ్డి లేదా శ్రావణ్, ఇద్దరికి కొంత ఇమేజ్ ఉంది. శ్రావణ్ గతంలో పీఆర్పీ నుంచి కూడా
ఎంపీగా పోటీ చేశారు ఈ స్థానం నుంచి. శ్రీధర్ రెడ్డి కూడా బీజేపీలో చాలా కీలకంగా సిటీ బీజేపీలో ఉన్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఈయన కూడా ఇక్కడ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరికి టికెట్ దక్కుతుంది అనేది మనం చూడాలి. సాయి కిరణ్ గత ఎన్నికల్లో పోటీ చేశారు కాబట్టి ఆయనకు మళ్ళీ ఇచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. 62,000 ఓట్ల తేడాతో అప్పుడు సాయి కిరణ్ ఆ ఎన్నికల్లో కిషన్ రెడ్డిపై ఓడిపోయారు కాబట్టి ఈసారి వీళ్ళిద్దరిలో ఎవరికి టికెట్ దక్కబోతుందని చూడాలి. సికింద్రాబాద్ను కూడా ఫోకస్ చేసింది, ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానం పరిధిలో కూడా దాదాపు మ్యాక్సిమం సీట్లన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంది. ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా గెలుస్తామనే ధీమా ఉన్న ఒక నియోజకవర్గాల్లో సికింద్రాబాద్ ఒకటి. సో బీఆర్ఎస్ ఆశిస్తున్న మరొక నియోజకవర్గం మహబూబ్ నగర్. మన్నే శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్. మన్నే శ్రీనివాస్ రెడ్డి గత ఎన్నికల్లో వచ్చారు, 77,000 ఓట్ల మెజార్టీతో ఆయన అప్పుడే పార్టీలు చేశారు, అప్పుడే టికెట్ దక్కించుకున్నారు, గెలిచారు. అయితే ఈసారి ఈడ సిట్టింగ్ అభ్యర్థిని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, 9 మందిలో కొంతమందిని మార్చే అవకాశం ఉంది. అందులో శ్రీనివాస్ రెడ్డిని ఇక్కడ నుంచి మార్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఆయనను మారిస్తే ఎవరికి టికెట్ ఇస్తారనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. వేరే పార్టీల నుంచి ఎవరైనా కూడా కొత్తగా వచ్చి బీఆర్ఎస్లో చేరుతారా, అక్కడ ఎంపీ అభ్యర్థి అవుతారా అనే ఒక చర్చ కూడా ఉంది. బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ ఇంకెవరైనా కొత్త అభ్యర్థి కూడా రావచ్చు. లేదంటే శ్రీనివాస్ గౌడ్ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు ఆయన, ఈసారి ఆయన కొంత ఇమేజ్ కూడా ఉంది. టీజీఓ అధ్యక్షునిగా గతంలో పనిచేశారు, ఉద్యమకారుడిగా ఆయనకు ఒక గుర్తింపు ఉంది కాబట్టి ఆయన బరిలో దింపే ఆలోచన అయితే బీఆర్ఎస్లో ఉంది. చూడాలి శ్రీనివాస్ గౌడ్కి టికెట్ ఇస్తారా, లేదంటే మళ్ళీ రెడ్డి సామాజిక వర్గం కొంత ప్రభావం ఎక్కువగా ఉంటుంది అక్కడ కాబట్టి వేరే పార్టీ నుంచో లేదంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మరెవరికైనా అవకాశం కల్పిస్తారా అనేది మనం చూడాలి. సంధ్య, తదుపరి వరంగల్ నియోజకవర్గం పరిశీలిద్దాం. ఇక్కడ మనకి ఎంపీగా పి దయాకర్, అదేవిధంగా టి రాజయ్య. ఇక్కడ కూడా 3,50,000 గతంలో మెదక్ అదేవిధంగా వరంగల్ ఈ 2 నియోజకవర్గాల్లోనే భారీ మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. అక్కడ అంతకుముందు కొత్త ప్రభాకర్ రెడ్డి, ఇక్కడ దయాకర్ కూడా. అయితే ఈసారి మాత్రం కొంత పరిస్థితి మారిపోయింది. ఇక్కడ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్లో చాలా వరకు కూడా ఈ పార్లమెంట్ పరిధిలో ఈ లోక్సభ పరిధిలో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది కాబట్టి ఈసారి కాంగ్రెస్ ఇక్కడ గట్టి ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది, గట్టి పోటీ ఇవ్వబోతుంది. అయినా సిట్టింగ్ స్థానం కాబట్టి అంతకుముందు కడియం శ్రీహర్ గెలిచారు, దయాకర్ గెలిచారు, అంతకుముందు రవీంద్ర నాయక్ ఈ ప్రాంతంలో గెలిచారు. ఇట్లా వరుసగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తున్న స్థానం ఇది. ఈసారి కూడా గెలవాలని ధీమాగా ఉంది. మొన్న స్టేషన్ గన్పూర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి రాజయ్యను కూడా ఇక్కడ బరిలో దింపే అవకాశం లేకపోలేదు. దయాకర్ని పక్కన పెట్టి రాజయ్యకు అవకాశం ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. చూడాలి ఇద్దరిలో ఎవరికి అవకాశం దక్కబోతుంది, ఇక్కడ ఎలాంటి ఫలితం ఉండబోతుంది చూడాలి. అయినా టార్గెట్ 10లో కీలకంగా ఉన్న మరొక నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ పరంగా వరంగల్ కూడా. ఓకే, మరొక నియోజకవర్గం మహబూబాబాద్. ఇక్కడ ఆల్రెడీ మాలోతు కవిత ఉన్నారు, ఈసారి కూడా ఈవిడికే ఇచ్చే అవకాశాలు దాదాపు ఈసారి కూడా కవితకే మళ్ళీ టికెట్ ఇవ్వచ్చు. ఇంతకుముందు సీతారాం నాయక్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, ఆయనను కాదని కవితను తెచ్చి ఇక్కడ బరిలో దింపారు. ఆమె గత ఎన్నికల్లో 146,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అయితే ఈసారి మహబూబాబాద్ కానీ డోర్నకల్ కానీ ఆ సెగ్మెంట్ పరిధిలో చాలా నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో. అంతకుముందు ఎక్కువ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉండేవారు, ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి ఈ మహబూబాబాద్ కూడా చాలా టఫ్ కాంటెస్ట్ ఉండబోతుంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ దాదాపు బీజేపీ పోటీ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. గత ఎన్నికల్లో కూడా 25,000 ఓట్లు మాత్రమే వచ్చాయి, చాలా తక్కువ అది. ఈసారి కూడా బీజేపీ పెద్దగా పోటీ ఇచ్చే అవకాశం లేదు. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాత్రం హోరాహోరీ పోరు తప్పేలా కనిపించట్లేదు. ఇది కూడా ఖచ్చితంగా గెలుస్తామని ధీమాగా ఉన్న నియోజకవర్గాల్లో ఒకటి. అలానే బీఆర్ఎస్ ఆశిస్తున్న చివరి పెద్దపల్లి నియోజకవర్గం పరిశీలిద్దాం. ఇక్కడ నుంచి వెంకటేష్ నేత, అదేవిధంగా కొప్పుల ఈశ్వర్. వెంకటేష్ నేత సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి 95,000 దాదాపు 1,00,000 మెజార్టీ. అంతకుముందు కూడా సుమన్ గెలిచారు, తర్వాత వెంకటేష్ నేత గెలిచారు. పెద్దపల్లి లోక్సభ స్థానం పరిధిలో బీఆర్ఎస్ పార్టీ గట్టి పట్టుంది. అయితే మొన్నటి ఎన్నికల్లో పెద్దపల్లి సెగ్మెంట్ పరిధిలో కూడా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారు. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ధీటుగా పోటీ ఇవ్వాలి. వెంకటేష్ నేత ఇస్తారా, లేదంటే కొప్పుల ఈశ్వర్ మొన్నటి వరకు మంత్రిగా ఉన్నారు, ఓడిపోయారు, ధర్మపురి అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు సుదీర్ఘంగా ఈ లోక్సభ స్థానం పరిధిలో అటు రామగుండం కానీ ఇటు ధర్మపురి కానీ నియోజకవర్గాల్లో చాలా బలమైన క్యాడర్ ఉంది, బలమైన నాయకుడిగా ఒక గుర్తింపు ఉంది, కార్మిక సంఘ నాయకుడిగా కూడా గతంలో గుర్తింపు ఉంది కాబట్టి కొప్పుల ఈశ్వర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అయినా వెంకటేష్ నేత కూడా చాలా యువ నాయకుడిగా ఆయనకు పేరుంది, ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఆయనకు కూడా మళ్ళీ అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా గట్టి అభ్యర్థులే అవుతారు. అయితే ఎవరికి ఇస్తారు అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. సంధ్య, ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఈ 3 పార్టీలు కూడా ఉన్నవి 17, కాకపోతే 3 టార్గెట్ 10 పెట్టుకున్నాయి. అన్ని 10 నియోజకవర్గాలు ప్రతి పార్టీ పెట్టుకుంది కాబట్టి ఎవరు ఎన్ని స్థానాల్లో ఈసారి పాగా వేయబోతున్నారు అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అయితే అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ మరొక నియోజకవర్గం హైదరాబాద్ లోక్సభ. హైదరాబాద్ లోక్సభ ఎంఐఎం కంచుకోట. అక్కడ ఇప్పటి వరకు
సుదీర్ఘ కాలంగా అక్కడ ఎవరు గెలవలేదు. చాలా రోజులుగా వరుసగా ఎంఐఎం ఓవైసీ గెలుస్తూ వస్తున్నారు. అయితే ఈసారి మాత్రం 2 లక్షల పైగా మెజార్టీతో గత ఎన్నికల్లో ఓవైసీ గెలిచారు. ఇక్కడ బీజేపీ స్ట్రాంగ్ ఫైట్ ఇచ్చింది ఎంఐఎంకి గత ఎన్నికల్లో. అప్పుడు భగవంతరావు అక్కడ నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద ఫైట్ ఇవ్వలేదు. బీఆర్ఎస్ పార్టీ అలయన్స్ పార్టీయే కాబట్టి బీఆర్ఎస్ అసలు ఇక్కడ పెద్ద ఫైట్ ఇప్పుడు ఇవ్వదు, అప్పుడు కూడా ఇవ్వలేదు. అయితే ఈసారి మాత్రం అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు కూడా ఈ నియోజకవర్గాన్ని టార్గెట్ చేశాయి. గతంలో లాగా వన్ వే ఓవైసీకి ఉంటుందని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే 3,11,000 ఓట్లు వచ్చాయి. చాలా పెద్ద సంఖ్యలో బీజేపీ ఓట్ బ్యాంక్ అక్కడ ఉంది. ఈసారి కూడా మళ్ళీ అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు టార్గెట్ చేశాయి ఈ నియోజకవర్గాన్ని. ఇక్కడ బీజేపీ నుంచి ఎవరున్నారో చూద్దాం. ఎందుకంటే ఎంఐఎం కంచుకోటను బద్దలు కొట్టాలనేటువంటి ప్రయత్నంలో ఉన్న ఈ రెండు జాతీయ పార్టీల నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజాసింగ్ లేదా భగవంతరావు గత ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఆయన భారీ సంఖ్యలో ఓట్లు కూడా తెచ్చుకున్నారు. కాబట్టి ఆయన్నే బరిలో దిగే అవకాశం ఉంది. అయితే రాజాసింగ్ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గోషాబాద్ నుంచి వరుసగా 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. కాబట్టి ఆయన్ను బరిలోకి దింపి హిందూ ముస్లిం ఓట్ల పోలరైజేషన్ అనేది చాలా పెద్ద ఎత్తున జరగడానికి రాజాసింగ్ బరిలో దిగితే అడ్వాంటేజ్ అవుతుందని భావిస్తున్నారు. అయితే రాజాసింగ్ని బరిలోకి దింపుతుందా లేదంటే భగవంతరావు వైపే మొగ్గు చూపుతుందా అనేది చూడాలి. ఏదేమైనా ఈసారి ఎంఐఎంకి గట్టి పోటీ ఇవ్వడానికి బీజేపీ అనేది ఖచ్చితంగా ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తుంది. బీజేపీయే కాదు, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ దిశగానే ముందుకు పోతుంది. ఇక్కడ ఒక మైనార్టీ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అభ్యర్థినే బరిలో దింపి ఎంఐఎంను దెబ్బతీయాలనే ఆలోచనలో ఉంది. ఫిరోజ్ ఖాన్ మొన్న నాంపల్లి నుంచి ఓడిపోయారు. అజారుద్దీన్ మొన్న జూబ్లీహిల్స్ నుంచి ఓడిపోయారు కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసి. ఈ ఇద్దరిలో ఒక మైనార్టీ అభ్యర్థినే ఓవైసీ మీద పోటీకి దింపడం ద్వారా గట్టి ఫైట్ ఇవ్వాలి. ఖచ్చితంగా ఓడుతామా గెలుస్తామా పక్కన పెడితే ఫైట్ మాత్రం గట్టిగా ఇచ్చిన ఇమేజ్ రావాలి కాంగ్రెస్ పార్టీకి అనే ఒక ప్లాన్ అయితే జరుగుతుంది. ఇద్దరు నిజంగానే ఎంఐఎం ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇద్దరు మైనార్టీలు బరిలో దింపితే అది కొంత బీజేపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫైట్ అనేది ఖచ్చితంగా ట్రయాంగిల్ ఫైట్ అనేది జరిగితే ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది, ఎవరు గెలుస్తారు, ఏం జరగబోతుంది ఈ నియోజకవర్గంలో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కాబోతుంది. సంధ్య, ఓవరాల్ గా చూసినట్లయితే అసెంబ్లీలో ఉన్నటువంటి సంగ్రామం ఏదైతే ఉందో అది పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ మూడు పార్టీల మధ్య మహాసంగ్రామం ఆవిష్కృతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా అసెంబ్లీతో కంపేర్ చేస్తే అసెంబ్లీలో కొంత మనకు తెలుసు బీజేపీ వెనుకబడింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రధానంగా ఫైట్ నడిచింది అక్కడ రెండు పార్టీల మధ్య. అయితే ఈసారి లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఇటు అధికారంలో కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉంది. ఆ రెండు పార్టీలు కూడా ధీటుగా ఒకరితో ఒకరు పోటీ పడబోతున్నాయి. మొన్న ఓడిపోయిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలి. ఓడిపోయిన బాధలో ఉన్న శ్రేణులను ఒక ఉత్సాహం తేవాలంటే ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో మాత్రం మెరుగైన ఫలితాలు మెరుగైన ఓట్లు సాధించక తప్పని పరిస్థితి బీఆర్ఎస్ పార్టీపై ఉంది. కాబట్టి మూడు పార్టీలు కూడా ఈసారి లోక్సభ ఎన్నికల్లో చావోరేవో అన్నట్లుగా తలపడే అవకాశం మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్పుట్స్. అది మనం చూసినట్లయితే తెలంగాణ లోక్సభ నియోజకవర్గాలపైన మూడు పార్టీలు కూడా కన్నేశాయి. ఖచ్చితంగా టార్గెట్ 10 వైపే అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇవాళ టార్గెట్ 10 పైన స్పెషల్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి 10 టీవీ, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.